Hello students, AP TET Mathematics lo previous year question చూద్దాం. A bag contains 50 rupees, 20 rupees, 10 rupees notes in the ratio 594. So 50 rupees notes, 20 rupees notes, 10 rupees notes ఉన్నాయి. రేషియో 594 అన్నాడు. సో టోటల్ అమౌంట్ ఎంత అంటే 2350 అన్నాడు. దెన్ నెంబర్ ఆఫ్ ఆల్ నోట్స్ అన్నాడు. నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో 5 50 రూపీస్ నోట్స్, 9 20 రూపాయల నోట్లు, 4 10 రూపాయల నోట్లు ఉన్నాయనుకుందాం. అప్పుడు అమౌంట్ నాకు ఎంత అవుతుంది? ఇది 250 అవుతుంది, ఇదేమో 180 అవుతుంది, ఇదేమో 40 రూపాయలు అవుతుంది. ఇది రూపీస్, ఇదంతా రూపీస్ ఇది. సో ఇవి నెంబర్ ఆఫ్ నోట్స్, ఇది రూపీస్. సో ఇక్కడ టోటల్ రూపీస్ ఎంత అయిపోయింది నాకు? 0, 13 + 4 17 అంటే 470 వచ్చింది. ఈ 470 2350లో క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అయినా పర్వాలేదు, లేకపోతే నాకు రిమైండర్ ఏదైనా మిగిలింది అనుకో, దాన్ని ఎన్ని నోట్స్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు అని మనం తెలుసుకోవచ్చు. సో 2350 ఎన్నిసార్లు పోతుంది? 5 చూడండి, 5 zeros 0, 5 7s are 35, 5 4s are 20, 20 + 3 25. సో ఎగ్జాక్ట్ గా 5 టైమ్స్ పోతున్నాం. ఎగ్జాక్ట్ గా 5 టైమ్స్ పోతుందంటే మనకి 50 రూపీస్ నోట్స్ ఇంతకు ముందు 5 అనుకున్నాం కదా, ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 25 నోట్స్ ఉంటాయి. 50 రూపీస్ నోట్స్ 25 ఉంటాయి. 9 5s are 45. 20 రూపీస్ నోట్స్ ఎన్ని ఉంటాయి? 45 ఉంటాయి. 5 4s are 20. 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. ఇప్పుడు యాడ్ చేయండి. 4 5 6 7 8 9. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని అంటే 90 నోట్స్. సో ఆప్షన్ 3 is the correct answer.